2014 ఎన్నికల్లో వెంకటాపురానికి సంబంధించిన గ్రామ పెద్దలందరూ కూడా అప్పట్లో ఎన్నికల్లో మరి నా గెలుపు కోసం చాలా కృషి చేసి నాకు మెజార్టీ రావడానికి నా విజయానికి తోడ్పడ్డారు. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయడం, పైగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు కదా అని చెప్పి ఏదైతే ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది అలాగే వాళ్ళ స్నేహితులు అందరూ కలిపి ముఖ్యమంత్రి క్యాండిడేట్ కదా భీమవరంలో పోటీ చేసిందని చెప్పి ఆయనకి మద్దతుగా ఆ రోజున వెళ్ళి జనసేనకి పార్టీకి పనిచేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 24 సీట్లకి పరిమితం అవడం, ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం కూడా లేకపోవడం, ఏదైతే ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చాలామంది పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు లాంటి వారు కానీ హరిరామజారి గారు లాంటి వారు కానీ గుంటూరు మన రాము గారు లాంటి వారు కానీ చాలామంది చంద్రబాబు నాయుడు గారు నమ్మొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఎందుకో మరి ఆయన మాయలో పడ్డాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ రాసి ఇవ్వడం చంద్రబాబు నాయుడు, దాన్ని ఏమో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం. నిజంగా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాలను తొక్కేస్తానని చెప్పి మాట్లాడటం ఎవరికి కూడా నచ్చలేదు. రాజకీయాల్లో ఏదైనా ఉంటే ప్రజలకు మేము వస్తే ఇది చేస్తాం, ఈ మంచి చేస్తాం అని చెప్పాలి, లేదా అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తే కనుక ఆ తప్పులు ఎత్తి చూపించాలి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చినట్టుగా ఆయన్ని తొక్కేస్తాను అధపాతాలను తొక్కేస్తానని మాట్లాడటం నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా మనస్తాపం కలిగింది. ఎందుకంటే నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడం కాదు, చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని తొక్కేస్తున్నాడు అనేది అందరూ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళందరూ అభిప్రాయం అది. ఎందుకంటే ఆయన స్వతంత్రంగా పోటీ చేసి కనీసం 10 సీట్లు 15 సీట్లు నెగ్గినా పర్లా, నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి ఈ రాష్ట్రంలో వైసీపీని జనసేన బీజేపీ సంబంధించినవి ఉంటాయి తప్ప తెలుగుదేశం అనేది కనుమరుగైపోతుంది.